హౌ టు గెట్ అ విజన్. దర్శనం కావాలా. మనం చాలామంది అనుకుంటాం, నాకు చదువు లేదు, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సరైన తల్లిదండ్రులు లేరు, నాకు అది లేదు ఇది లేదు అనుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు చదువు లేకనలేదు, డబ్బు లేకనలేదు, ఏమి లేకనలేదు. ఏమి లేకంట దర్శనం, ఎ విజన్. అందుకే అంటారు తమ దేవుణ్ణి ఎరుగువారు. సో గాడ్ విల్ గివ్ యు ఎ విజన్. జోయల్ 2:28, యోవేలు గ్రంథం 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. యంగ్ పీపుల్, ఎందుకంటే వారికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలని డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఓకే, వృద్ధుల కంటే 60, 50, 40 కంటే 15 to 25, 30లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, నేను ఏం చేయాలి, ఏమవ్వాలా, నా కెరియర్ ఏంటి. పేరెంట్స్ కూడా వాళ్ళకే సహాయం చేస్తారు, వాళ్ళ కెరీర్ మీదే ఫోకస్ చేస్తారు, వీళ్ళు అయిపోయినట్టు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నా ఆత్మను కుమ్మరిస్తానంట. సో దిస్ ఇస్ సీక్రెట్. యంగ్ పీపుల్ ఆర్ ఓల్డ్ పీపుల్, ఎనీబాడీ, ఒక దర్శనం నీకు ఎలా రావాలనేది నేను చెప్తాను. సో మీరు ఒక సబ్ టైటిల్ పెట్టుకోవచ్చు, దర్శనము, హౌ టు గెట్ అ విజన్. అయితే ఈ దర్శనం కేవలం యవ్వనులకే కాదు, వృద్ధులకు కూడా దేవుడు ఇస్తాడండి. ఎవరికైనా, ఎనీబడీ క్యాన్ గెట్ అ విజన్. నీకు 24 గంటలు టైం ఇచ్చాడా, డాక్టర్ గారు ఇచ్చారా, ప్రభు 24 గంటలు ఏం చేయాలా, దర్శనం ఏంటంటే దేవుడు ఇస్తాడు నీకు దర్శనం. గాడ్ విల్ గివ్ యూ, సో యూ కెన్ ఫుల్ఫిల్ దట్ ఇన్ 24 hours అండ్ గో టు హెవెన్. ఎవరికి దర్శనం అవసరం లేదు అనేటువంటిది లేదు. దర్శనం కావాలంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆత్మను కుమ్మరిస్తాడు. చూడండి, పోరింగ్ అవుట్ మోర్ స్పిరిట్. చూడండి, అప్పుడప్పుడు మనము పెళ్లిళ్ళు వెళ్తే వాళ్ళు ఎక్కువ వేసేస్తూ ఉంటారు. బాబు వద్దు అలా కుమ్మరించకండి, కుమ్మరించేస్తూ ఉంటే వద్దండి, ఎక్కడికైనా వెళ్తున్నా బంధువులు కొంతమంది ఎక్కువ వేసేస్తూ ఉంటారు, వద్దండి వద్దండి అంటారు, కుమ్మరింపు. అలాగే దర్శనం, చాలా మందికి దర్శనాలు ఎందుకు రావంటే 1 minute బైబిల్ స్టడీ, 1 minute ప్రేయర్, అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు బైబిల్ చదవడం, అప్పుడప్పుడు గుడికి వెళ్ళడు, దానివల్ల కాదంట. ఏంటంట, ఎలా చేయాలంట, కుమ్మరించడం. సో ఆత్మ కుమ్మరింపడితే అంటే ఎక్కువ ఆత్మ మీద నువ్వు కేంద్రీకరిస్తే ఎక్కువ దేవుని వాక్యం కూడా నువ్వు చదువుకో, పైకి రా. దాంతోపాటు రెగ్యులర్గా ఒక డైట్ లాగా దీన్ని తీసుకుంటే నీకేమిస్తాడంట, దేవుడు దర్శనాలు ఇస్తాడు. హీ విల్ గివ్ యూ విజన్స్. వాట్ ఈస్ ఎ విజన్ అంటే, ఆత్మ ఏం చేస్తుంది, డైరెక్ట్గా దర్శనం ఇస్తుంది. అసలు యాక్చువల్గా సామెతలు 1:23 చూద్దాం. Proverbs 1:23. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. రైట్. ముందు దేవుడు దర్శనం ఇచ్చే ముందు ఆయన ఆత్మ కుమ్మరిస్తే ఈ ఆత్మ నీకేం చెప్తాదంట, ఉపదేశాన్ని ఇస్తుంది. ఆయన అంటాడు, నేను ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్ములను సర్వసత్యం నడిపిస్తాడు. సో ద హోలీ స్పిరిట్ ఇస్ ఫస్ట్ టీచర్. నీకు బోధించిన తర్వాత అప్పుడు నీకు దర్శనాన్ని ఇస్తుంది, నీకు ముందు జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ వాక్యంతో ఏంటి, నువ్వు ఏ మార్పులు చేసుకోవాలి, ఎలా తయారవ్వాలి. ద వర్డ్ విల్ ప్రిపేర్ యూ. ఈ వాక్యం నిన్ను తయారు చేసి, అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు నన్ను వాడుకో అంటే. చూడండి, ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ కూడా నీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఎక్స్పీరియన్స్ చూస్తారు, డైరెక్ట్ గా నీకు జాబ్ ఇచ్చారు, లేకపోతే నీకు ట్రైనింగ్ అన్న ఇచ్చి తీసుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు టేక్, హీ విల్ టీచ్ యూ. నేను బోధించిన తర్వాత నీకు ఏమిస్తాడంట, దర్శనం ఇస్తాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని అప్పుడు నీకు వార్ఫేర్ స్టార్ట్ అవుతుంది. ఆ దర్శనాన్ని పట్టుకొని యుద్ధం మొదలుపెట్టి, దట్స్ అగైన్ ఏ బిగినింగ్. సో ద స్పిరిట్, ముందు ఆత్మ, రెండోది వాక్యము, మూడోది దర్శనము, ఆ తర్వాత దర్శనాన్ని తీసుకొని పరిగెట్టాలంట. పౌలు అంటాడు, నేను పొందుకున్న దర్శనం కొరకు ఏం చేస్తున్నాడంట, పరిగెత్తాను. ఈజ్ రన్నింగ్ టు ఫుల్ఫిల్ దోస్ విజన్స్. సో ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఇస్తాడు, నువ్వేం చేయాలి. కొంతమందికి చెప్తాడు, నువ్వు ఆ గృహిణిగానే ఉండు, నీ పిల్లల్ని గొప్ప యోధుల్లా తయారు చేయి. దట్స్ ద మిషన్ ఆఫ్ ఎ వుమన్. సమ్ టైమ్స్ సాధారణంగా ప్రతి కుటుంబంలో పురుషుడు ఆశీర్వదించబడి, పురుషుడు ద్వారా కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం. అయితే మరి పురుషులు కూడా ఫెయిల్ అవుతారు. ఒక్కొక్కసారి పురుషుడు ఫెయిల్ అయినప్పుడు మరి దేవుడు స్త్రీని కూడా లేపుతాడు, డిబోరా. దేవుడు ఎవరినైనా లేపగలడు. సో దట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. లెట్ గాడ్ బి గాడ్. సంబడి సే లెట్ గాడ్ బి గాడ్, లెట్ మ్యాన్ బి మ్యాన్. ఎందుకు పురుషుని పురుషుడిగా, స్త్రీని స్త్రీగా ఉంచుదాం. లెట్ మ్యాన్ బి మ్యాన్ అండ్ ఫిమేల్ బి ఫిమేల్. లెట్ అబ్రహాం బి అబ్రహాం అండ్ సారా బి సారా. ఇవన్నీ కూడా శరీరంలోంచి వస్తాయి. ఈక్వల్ రైట్స్. ఎందుకు ఇలాంటివి వస్తాయి? ఎప్పుడైతే పురుషుడు తనకిచ్చినటువంటి హక్కులను ఉల్లంఘిస్తాడో అప్పుడు దేవుడు డిబోరాను లేపుతాడు, ఆ స్త్రీని లేపుతాడు. ఆ స్త్రీ కూడా పనిచేయనప్పుడు చూసారు కదా, గాడి ద్వారా కూడా ప్రవచనం చెప్పిస్తాడు. గాడ్ కెన్ యూజ్ ఈవెన్ ఎ డాంకీ. ఓకే, కాకులు పోషిస్తాయి. గాడ్ కెన్ యూజ్ ఎనీబాడీ, బట్ దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్. పురుషుడు మరి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడి నుంచి పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. మ్యాన్ ఈజ్ అనాయింటెడ్ ఫర్ దాట్. అలాగని ఫెయిల్యూర్ ఉండకపోవడం అనేది కాదు. 1 కొరింథీయులు 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అప్పుడప్పుడు నువ్వు ఎవరికైనా చెప్పావనుకున్న అర్థం కాదు. సపోజ్ ఒక కొడుకో కూతురో దేవుడి నుంచి దర్శనం పొందుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. యేసుప్రభు వారు నేను ఇలా మందిరంలోకి వెళ్ళాలా, నా తండ్రి పనిలో ఉండాలా అంటే వాళ్ళకి అర్థం కాదు. ఆయన చెప్పిన ఉపయోగం లేదు. ఏం చేస్తాడు, వెళ్ళిపోయి మందిరం వాళ్ళని తీసుకుని వస్తాడు. వాళ్ళు ఎత్తుక్కుని ఏంటి ఆయన ఇంత పని చేసావు నువ్వు అంటే, మీకు తెలీదా నేను నా తండ్రి పనిలో ఉండాలని. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓహో రైట్, హీస్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్. హీ గాట్ హిస్ విజన్. ఆయన ఏంటో ఆయన చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాడు అనమాట. అలాగని ఆయన వెంటనే రాలే.
ఆ 12 ఏళ్ల వయసులో రాలే. ఎంతకాలం వెయిట్ చేశాడు ఆయన సేవ కొరకు? 18 ఏళ్ళు వెయిట్ చేశాడు. అంటే మొత్తం ఎంత వయసు? 30. అలాగని ఇప్పుడు 30 ఏళ్ళు వెయిట్ చేయమని చెప్పను. దేవుడు కూడా నీకు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు ఇంకొకళ్ళకి చెప్పలేవు. ఎందుకంటే అది ఆత్మానుసారమైన మనిషికే తెలుస్తుంది. ఎవరు పొందుకున్నారో వారికే తెలుస్తుంది. అందుకే నీకు దర్శనం వచ్చినప్పుడు ఎవరి సహాయం కొరక, పక్కన చెప్పు, నీకు దర్శనం వస్తే ఎవరి సహాయం కొరక. పొరపాటున షేర్ చేసుకున్నా సరే చచ్చిపోయేటంత పని అవుతుంది. పాపం యోసేపు ఏం చేశాడు? పంచుకున్నాడు. నెక్స్ట్ డే ఎక్కడ పడ్డాడు? ఆల్మోస్ట్ అతన్ని చంపేసి పడేద్దామన్న స్టేజ్కి వెళ్ళిపోయాడా లేదా? ఎందుకు? చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ వాళ్ళు ఎంత పెద్దోళ్ళని దే కెనాట్. సో యంగ్ పీపుల్, ఎందుకంటే మీ తల్లిదండ్రులకు వేరే మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు ఏదో చేయాలి. యోసేపు అనుకుంటాడు, నా జీవితాంతం అంతా ఈ చెక్కలతోటి నేను ఈ వడ్రంగి ఉద్యోగం వేసుకొని మా అబ్బాయిని నేను వుడ్ ఇండస్ట్రియలిస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో మంచిగా దాంతో ఇంకా బైక్ తీసుకొచ్చి అతను ఏదన్నా మంచి పెద్ద వ్యాపారస్తుడిగా చేద్దాం అనుకుంటే యేసుప్రభు వారేమో నేను సేవ చేస్తానంటే అప్పటికి ఆయన డిసప్పాయింట్ అయిపోతాడు. నన్ను ఎవరు పోషిస్తారు? నేను ముసలాడు అయిపోయాక నన్ను ఎవరు చూసుకుంటారు? నా పరిస్థితి సమాజంలో ఏం చెప్పను? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పను నేను. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎజెండాస్, ఆల్ దిస్ ట్రెడిషనల్ ఎజెండాస్ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, స్త్రీకి వచ్చిందనుకో మా ఆయనతో మాట్లాడు, మా ఆవిడతో మాట్లాడు, మా నాన్నగారితో మాట్లాడు. ఎందుకంటే దర్శనము మరియకు వచ్చింది. అదే యోసేపుకి రాలేదనుకోండి, ఒక గాబ్రియేలు వచ్చి నేనే ఆమెను నడిపిస్తున్నాను, మరి లోక రక్షకుడు ఆమె నుంచి పడుతున్నాడని చెప్పి ఆయనకి దర్శనం వచ్చింది కాబట్టి ఉన్నాడు. లేకపోతే ఏం చేసేవాడు? రహస్యంగా, మంచివాడు కాబట్టి రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు అంట, మంచితనంగా. సో యోసేపు అలాగ అడగకుండా ఏం చేశాడు? డైరెక్ట్గా వెళ్ళిపోయి చెప్పేశాడు. సో పీపుల్ కెనాట్ టేక్ ఇట్. ఇక్కడే అందుకే మెనీ విజన్స్ విల్ డై బికాస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. చాలా దశలు ఎందుకు చచ్చిపోతాయంటే ఎంకరేజ్మెంట్. సమాజంలో ఎవరు ఎంకరేజ్ చేయరు, అంతా లోకంతో నిండిపోయి ఉంటుంది. సక్సెస్, విక్టరీ, రిచెస్, మనీ. ఎవరైనా వాడు కొడుకులు కూతుళ్ళు బాగా సెటిల్ అయ్యి డబ్బు ఉన్న వాళ్ళకి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయ్యి బాగా ఉండాలని కోరుకుంటారు. అందులో తప్పలేదు. లోకం నిత్యత్వం గురించి పెద్ద ఏమీ చెప్పరు. ఎప్పుడైనా నిత్యత్వం గురించి చెప్పడం చూసారా? విశ్వాసులు కానీ పేరెంట్ నిత్యత్వంకి వెళ్ళాలి కాబట్టి ఇది బాగుంటుంది, నీకు ఇలా చేయి, అలా చేయి, ఇది చేయి. నిత్యత్వాన్ని గురించి ఫోకస్ చేయడం చూసారు ఎక్కడన్నా మీరు? దేవుని రాజ్యం ఎదుగుడు అనే వచ్చిన 1,00,000 సార్లు చదివినా, 1,00,000 సార్లు చదివినా అది కొడుకులు చెప్తారా? అస్సలు. పెళ్ళి వచ్చిందంటే చాలు మార్చుకుంటావులే అని ఎవరికోళ్ళకి అంటగట్టేస్తారు. వాట్ ఈస్ దిస్? సో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించాడు. అవి అతనికి ఎలా ఉంటాయంట? నువ్వు చెప్పావు అనుకో, డాడీ నన్ను ఇలా చేయబోతున్నాడు, దేవుడు దర్శనం ఇచ్చాడంటే ఎవరికా ఎర్రడా అంటాడు. మళ్ళీ ఆయన పేరు చేసుకుంటాడు, బైబిల్కి వెళ్తాడు. ఎవరన్నా కొంచెం డీప్కి వెళ్తే అయిపోయారా? డీప్కి వెళ్ళకూడదు, ఎక్కడో అక్కడే ఉంచాలా. చూడండి, సంఘాల్లో కూడా డీప్కి వెళ్ళకూడదు. ప్రవచనాలు వద్దు చెప్పక, అంతే అక్కడే ఉండు. యు సీ దట్ నా? మరి అలాగా దర్శనాలు లేకుండా ఎలాగ? మరి లోకంలో వాళ్ళకి దర్శనాలు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడికన్నా దేవుడు అంటాడు, ఈ భూమి మీద మనిషికి ఇచ్చాడు. కష్టపడే ప్రతి వ్యక్తిని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఏ హార్డ్ వర్కర్ విల్ బి రివార్డెడ్. ఏ మ్యాన్ ఆఫ్ విజన్. విశ్వాసివా? నీకు దర్శనమిస్తే దేవుడు ఆ దర్శనం పొందుకుంటే ఆ వ్యక్తిని నెరవేరుస్తాడు, ఆ వ్యక్తి దర్శనాన్ని నెరవేరుస్తాడు. సో ఎ విజన్. సో దేవుడు కూడా నీకు దర్శనమిస్తాడు. అస్తమానం దేవుడు నీకు పరలోకము సేవే కాదు. యోసేపుకి ఏ దర్శనం ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? పరలోకంలో ఇచ్చాడు దర్శనం. ఎక్కడ ఇచ్చాడా? ఇక్కడే. దావీదుకి ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడే. సొలొమోనుకి ఇక్కడే. సమూయేలుకి ఇక్కడే. హీ గివ్స్ హియర్. ద విజన్ బిగిన్స్ హియర్ ఆన్ దిస్ ఇయర్. నీకు దేవుడు దర్శనమిస్తే భూలోకంలో ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం వెళ్ళవచ్చు, కానీ ఆ దర్శనంలో ద్రవ్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ విజన్, దేర్ విల్ బి అబండెంట్ ప్రొవిజన్ ఇన్ ద విజన్. ఒక వ్యక్తి దేవుడు చెప్పాడు వెళ్ళిపోతున్నాడు, అందులో ధనము లేదా? దర్ ఇస్ అ ప్రాబ్లం దేర్. యూ నీడ్ టు ఎంక్వైర్. నువ్వు వచ్చి అడగాలి దేవుడిని. నీ శరీరంతో వెళ్ళిపోతున్నావేమో నువ్వు. నో, ద విజన్ విల్ నెవర్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ దట్ యూ విల్ సే దట్ ఐ ల్యాక్ దిస్. ప్రకృతి సంబంధి అయినా, అందుకనే నీకు దర్శనం వచ్చినప్పుడు అవతలకు చెప్తున్నా అడగాల. నీ సొంత తల్లికి చెప్పాలన్నా అడగాల, దేవుడిని అడగాల. ప్రభా నేను చెప్పాలా వద్దా? ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే చెప్పు, ఎవరేమనుకునేందుకు దేవుడు నెరవేరుస్తాడులే అని. మరి అలా పొందుకుంటారు దర్శనాన్ని. మరి దేవుడు ఆత్మ కుమ్మరించడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే సంఘము ఆయన విడిపించడానికి కాదు. హీఈస్ గోయింగ్ టు కమ్ టు ఎ చర్చ్ విచ్ విల్ టేక్ ఓవర్. సంఘం అంటే ఒక స్థలం కొని ఒక గుడి కట్టేసుకోవడం కాదు. నో. గాడ్ డిడ్ంట్ రిడీమ్ యూ జస్ట్ ఫర్ దాట్. ఒకవేళ నీకు ఆరోగ్యాన్ని ఇస్తే హీ విల్ గివ్ యూ టు టేక్ ఓవర్. ఒకవేళ నీకు ఐశ్వర్యం ఇస్తే హీ విల్ ఆల్సో గివ్ యూ టు టేక్ ఓవర్. ప్రకృతి సంబంధమైన మనుషుడు. అందుకే నువ్వు ఏదైనా దేవుడి నుంచి పొందుకునే ముందు ఆలోచించుకో, ప్రభు నేను నాకు అద్భుతం చేయాలా, నువ్వు నన్ను పిలిచినట్టు నాకు నమ్మకం కావాలి. యూ కెనాట్ షేర్ యువర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఈ లోకంలో అంత హై టెక్నాలజీ, MBA, ఆస్తి అంతా, ఏ కారు, ఏ బట్టలు, ఏంటి. పీపుల్ సీ ద వరల్డ్, ద సక్సెస్, ద విక్టరీ. సో ఇప్పుడు మీరు ఎలా సర్వైవ్ అవుతారు? దేవుడు దర్శనం ఇస్తే. ఈరోజు ఇస్తాడు దర్శనం, రేపు పొద్దున్న కొవ్వొత్తుని ఉప్పుని ఆరిపోతాం తెలుసా? అలా ఆరిపోతాయి దర్శనాలు. తల్లిదండ్రులు పట్టుకుని ఆరిపోతారు, ఆ తల్లి ఆ తండ్రి. దే డోంట్ నో. సో హౌ టు గెట్ ఎ విజన్? దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 1 కొరింథీయులు 2:9. ఇందును గూర్చి
దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి అది ఉన్నది. నువ్వు దేవుని ప్రేమించావు, నీ కొడుకు దేవుని ఎక్కువ ప్రేమించాడు, కొడుకుతో మాట్లాడుతున్నాడు, కూతురుతో మాట్లాడుతున్నాడు. అది తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ కంటికి కనబడుతుందా? కనబడదు. చెవికి వినపడదు, అర్థం కాదు. పిచ్చి తిరుగుతారు. నేను టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఏదో ఒక మాట అనేస్తారు. సైతాన్ మాట, ఈ దయ్యం పట్టిందని ఏదో ఒక మాట అనేస్తారు. దే బ్లాస్ఫమ్ ఈవెన్ ద పవర్ఫుల్ థింగ్స్ దట్ గాడ్ ఈస్ బర్తింగ్ ఫ్రమ్ దెమ్. సో అవి వినబడవంట దర్శనాలు. సో ఎందుకు పొందుకోలేరు అంటే దేవుడు ఇస్తాడు ఆ దర్శనాలు. దర్శనము, దట్స్ వాట్ ఐ సెడ్, విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకే దేవుడు ఏమిస్తాడంటే ఆత్మను కుమ్మరించి దర్శనాలు. అందుకనే యాకోబు ముందు వెంటనే కొంచెం మందలిస్తాడు, మరియ మందలిస్తుంది కొడుకుని, తర్వాత ఆమె ఆత్మలో జ్ఞాపకం పెట్టుకుంటుంది. యాకోబు మందలిస్తాడు, తర్వాత మళ్ళీ దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఏంటిది? వాట్ ఇస్ దిస్ విజన్? అర్థం కాదు అది. వాట్ గాడ్ గివ్స్ ఎ విజన్ విల్ గివ్ యూ, ఎంపవర్ యూ విత్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం కొంచెం సమయం గడుపుతాం దేవునికి. పొద్దున్న లేచి ఆ ఉద్యోగంలో, ఆ చదువులో అంత సమయం గడిపి, ఎంత టైం దేవుడు గడిపితే ఏమొస్తుంది? ఆయన ఆత్మను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట? కుమ్మరించి వాక్యాన్ని నీకు ఇచ్చి అప్పుడేమిస్తాడంట? దర్శనం ఇస్తాడంట. ఆ దర్శనం పట్టుకుంటే ఈ భూమి మీద నీకు ఎవరు అవసరం లే. ఇఫ్ యు గాట్ ఎ విజన్ యూ నీడ్ నథింగ్. అందుకే అబ్రహాం అంట, నీకు దర్శనం ఇచ్చానా, వచ్చాయి దేశం నుంచి. ఇస్సాకు వెళ్ళిపో, యాకోబు నువ్వు వద్దు, నీకు ఎవరు వద్దు, వచ్చాయి. ఇఫ్ యూ గాట్ ఎ విజన్ యూ నీడ్ నో బాడీ అండ్ యూ నీడ్ నథింగ్. ఎ విజన్ ఈజ్ పవర్ఫుల్. అలాగని ఏం వద్దనుకోవద్దు. నీ పిల్లలకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాలి, అవునా కదా? యూ నీడ్ టు లివ్ ఇన్హెరిటెన్స్. దావీదు ఇచ్చాడా లేదా కొడుక్కి? హీ గేవ్ టు సోలమన్ హిస్ కింగ్డమ్. అబ్రహాం ఇస్సాక్ ఇచ్చాడు లేదా కలిగినదంతా? ఎస్, యూ నీడ్ టు గివ్. ఇస్సాక్ కన్ఫ్యూజ్ అయిపోయాడు కాబట్టి ఇవ్వలేకపోయాడు. బట్ యట్ నేను చెప్తున్నాను, ద వర్స్ట్ కేస్, ఇఫ్ యూ గాట్ ఎ విజన్ యూ నీడ్ నథింగ్, బట్ యూ నీడ్ పీపుల్. జనాలు సపోర్ట్ చేయాలి, సమాజం సపోర్ట్ చేయాలి, అందరూ ఆత్మలో ఉండాలి, ఎదగాలని రూల్ లేదు. చదవమ్మా, 1 సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. పాత నిబంధనలో ద వర్డ్ ఆఫ్ లార్డ్ వాస్ ప్రెషియస్. ఇలా వాక్యం దొరికేది కాదు, దర్శనం కూడా వచ్చేది కాదు, ప్రత్యక్షత. దెర్ వాజ్ నో ఓపెన్ విజన్. ఆ రోజుల్లో దర్శనాలు తక్కువ, వాక్యం తక్కువ. కానీ ఈ రోజుల్లో దేవుడు ఆత్మ కుమ్మరిస్తున్నాడు కాబట్టి నీకు వాక్యం అధిక బోధిస్తాడు, దర్శనాలు ఇస్తాడు, సో దట్ యూ క్యాన్ టేక్ ఓవర్, సో యూ క్యాన్ బి అ బ్లెస్సింగ్ టు ద నేషన్. నువ్వు ఈ లోకానికి వెలుగు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులు 4:18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దర్శనం అదృశ్యమైంది, అక్కడి నుంచి అదృశ్యమైన లోకం నుంచి వస్తుంది. నీకు ఒకవేళ ఈ భూమి మీద దర్శనం వస్తే ఈ భూలోకంలో ఉపయోగం ఉంటుంది, తర్వాత నిత్యత్వంలో కూడా ఉపయోగం ఉంటుంది. ఎ విజన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. ఎందుకు? ఇక్కడ బ్లెస్ అవుతావు, ఆ కళ్ళు మూసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సో గాడ్ హ్యాస్ ఎ విజన్ ఫర్ ఎవ్రీబడి హూ లవ్స్. దేవుని ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అర్థం కాదు. అంటే దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఇస్తాడు దేవుడు. ఒకళ్ళు ఇంజనీర్ అనో, ఒకళ్ళు డాక్టర్ అనో, ఒకళ్ళు ఐఏఎస్ అనో, ఒకళ్ళు ఐపీఎస్ అనో, ఒకళ్ళు ముఖ్యమంత్రి అనో, ఒకళ్ళు సేవకుడనో, ఒకళ్ళు అద్భుతాలు చేయవాళ్ళనో, ఒకళ్ళు ప్రవక్తలను. గాడ్ హ్యాస్ ఎ విజన్ ఫర్ ఎవ్రీబడి. ఒకళ్ళు రియల్ ఎస్టేట్. వీ డోంట్ నో హౌ గాడ్ యూజెస్. దేవుని ప్రేమించు ప్రతి ఒక్కళ్ళకి ఆయన దర్శనం ఇస్తారండి. అలాంటి దర్శనం అది నీకు తప్ప ఎవరికి తెలియదు అంట. దాని సీక్రెట్. ఎందుకు నువ్వు ఇంత బ్లెస్ అవుతున్నావు ఏంటి అని చాలామంది నీ రూట్లో వెళ్దామని చూస్తారు, పప్పులో కాలేస్తారు. వాళ్ళకి తెలియదు నువ్వు దర్శనాన్ని ఫాలో అవుతున్నావు అని. సో విజన్ ఈజ్ అ సీక్రెట్. చాలామంది ఇలా ఫాలో అవుతారు. యూ సీ మెనీ పీపుల్ వాంట్ టు డూ దట్. గెట్ ఎ విజన్ ఫస్ట్. ఎ విజన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దర్శనానికి నిత్య విలువ ఉంటుందండి, నిత్యమైన విలువ. అందరూ నిత్యమైన విలువ అనండి. సో a vision, godly vision will have eternal value. అందుకే నువ్వు ట్రాక్ తప్పకుండా కూడా దేవుడు నేను సరిచేస్తాడు. అన్ని జనులు కూడా చూడవచ్చు దర్శనాన్ని. అపొస్తలుల కార్యములు 10:3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కొర్నేలి విశ్వాసే అన్యజనుడా? అన్యజనుడు, ఆశగల ప్రాణము. ఎవరంట? ఆశ. Everybody is not qualified. Every thirsty person is qualified in the new covenant. పాత నిబంధనలో అన్యజనుడికి లేదు అవకాశము. ఆ లోపల ఉండే యాజకులు కూడా తక్కువే దేవుని వాక్యం తెలియడం. సమూయేలు చూడండి, చాలా అరుదు. ఇప్పుడు కొత్త నిబంధనలో అన్ని జరిగినవైనా నీవు ఆశపడుతున్నావా? దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడంట. నాకు ఈ దేవుడి గురించి తెలుసుకోవాలని ఉంది, నేను నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలంటే దేవుడు అతను పట్టుకుంటాడంట. ద థర్స్టీ. ఈ రోజు తర్వాత అనేక మంది యవ్వనులకు దేవుడి నుంచి దర్శనములు వచ్చి మిమ్మల్ని నడిపించి నెరవేర్చునుగాక. గాడ్ విల్ గివ్ యూ విజన్స్. టేక్ ఎ విజన్, రైట్ ఆన్ ఎ పేపర్, కీప్ ఇట్, డోంట్ టెల్ ఎనీబడి. ఆ దర్శనం నెరవేరిన తర్వాత అప్పుడు చెప్పు, నీ స్టోరీ బాగుంటుంది. దెన్ దే విల్ గివ్ ఎ వాల్యూ.
యువర్ విజన్ ఈజ్ యునిక్, దాన్ని ఎవరు ఇమిటేట్ చేయలేరు. యువర్ విజన్ ఈజ్ యునిక్. పక్కన చెప్పు, నీ దర్శనం నీకే ప్రత్యేకమైందని చెప్పండి. అందరికి ఒకేలా ఇవ్వడు. స్వస్థత వర్గం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రవచన వర్గం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ యునిక్ విజన్. కొంతమంది గుర్తు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు చాలు, కొంతమందికి దర్శనం ఇస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పిరిట్, వర్డ్ అండ్ విజన్, దాని మీద కేంద్రీకరిస్తే ఆశ కలిగి ఉంటే గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. తల్లిదండ్రులకు కోఆపరేట్ చేస్తే మంచిది, కోఆపరేట్ చేయకపోతే నువ్వు ఆ దర్శనాన్ని గట్టిగా పట్టుకుంటే, లేదు దర్శనాన్ని వదిలేస్తానంటే ఏం, చాలామంది అంతే డిపెండెంట్స్ కనుక దర్శనాన్ని వదిలేస్తారు. కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, కొంతమందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, అంత ఆత్మీయంగా ఉండలేక వదిలేస్తారు ఆ దర్శనాన్ని. ఈవెన్ జెంటైల్స్ గాట్ ఎ విజన్. ఇక్కడ చూస్తే హీ సో ఇన్ ఎ విజన్ ఎవిడెంట్లీ, క్లియర్గా చూశాడంట కొన్నేళ్ళు దర్శనాన్ని. దావీదు ఎందుకు అలా ముందుకెళ్ళిపోయాడు? హీ గాట్ ఎ విజన్. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్. 89వ కీర్తన 19వ వచనము, 89 Psalm verse 19. ఇప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. గాడ్ గేవ్ డేవిడ్ ఎ విజన్. అతను ఇంట్లో తృణీకరింపబడినవాడు, ఎందుకు పనికిరాని వాడిగా జీవిస్తున్నాడు, కానీ అతనిలో ఏముంది? దర్శనము. హీ ఈస్ దేర్ విత్ ఎ విజన్. నీకు పేరెంట్స్ కోఆపరేషన్ అవసరం, అన్నదమ్ముల కోఆపరేషన్ అవసరం లే. అతను డిస్కరేజ్ చేస్తారు ఆ యుద్ధంలోకి వస్తే, ఎందుకు వచ్చావని. గాడ్ విల్ గివ్ ఎ విజన్ టు హిస్ పీపుల్. తన దేవుడిని ప్రేమిస్తున్నాడు దావీదు. ఏమి ఇచ్చాడు దావీదుకి? దర్శనం. ఎవ్రీ లవర్ ఆఫ్ గాడ్ విల్ గెట్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. ఎవిడెంట్ విజన్ అన్ని జనుడికి ఇచ్చాడు. ఎవిడెంట్ విజన్ తేటగా ఇస్తాడంట దర్శనాన్ని. కన్ఫ్యూజన్ ఉండదు, నో కన్ఫ్యూజన్. నువ్వు అడగొచ్చు ప్రభు, ఇంకా క్లియర్గా అడగొచ్చు. తర్వాత వాడు మన రూట్లోకి రావాల్సిందే కొన్ని సంవత్సరాల తర్వాత. యోసేపు రూట్లోకి యాకోబు సహోదరులందరూ వచ్చారా లేదా? ఎవ్రీబడి కేమ్ బ్యాక్. ఇఫ్ గాడ్ గివ్స్ ఎ విజన్, ఒకవేళ ఎవరు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ లైన్లోకి రావాల్సిందే. కెన్ యూ హోల్డ్ ఆన్ టు ద విజన్? దావీదు పడిపోయినప్పుడు, రోగి అయిపోయినప్పుడు, చనిపోతున్నప్పుడు, వ్యతిరేకం వచ్చేసినప్పుడు, ప్రభువా దర్శనం ఇచ్చావు కదా, నువ్వు నీ మీద ఒట్టేసుకుని మరి ఇచ్చావు కదా అని అడుగుతాడు. వెంటనే దేవుడు తన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదుని తిరిగి తన ఆశీర్వాదంలోకి పంపించేస్తాడు దేవుడు. ఎ విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గాడ్ ఈజ్ కమిటెడ్ టు హిస్ విజన్. కొంచెం దావీదు నిత్యత్వానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు గనక అతన్ని సరళము చేయడానికి దేవుడు శిక్షించాడు. తర్వాత దర్శనాన్ని జ్ఞాపకం చేయించి మళ్ళా ఆ దర్శనంలో పంపించేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. చూడండి, నెక్స్ట్ లెవెల్ అనండి. నన్ను ఆశీర్దిస్తాడులే, ఎంతో కొంత నాకు ఎంతో కొంత ఇస్తాడులే అనుకుంటే, లేదు అబ్రహామ అత్యధికమవును. సో గాడ్ వాంట్ టు మ్యాగ్నిఫై యువర్ విజన్ ఇన్ ద జర్నీ. నీ జీవితం అంతా ఒకేలా ఉండిపోవు. హీ టేక్స్ యూ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుంచి అధిక మహిమ. అబ్రహామ, నీ ద్వారా నీ కుటుంబం బ్లెస్ అవుతుంది, నీ కొడుకునిస్తా. అమ్మయ్య చాలు ప్రభు. ఒక టైంలో అంటాడు, నాకు ఎంత ఇచ్చినా కొడుకు లేరు కదా, కొడుకునిస్తానులే. తర్వాత ఏమంటాడు? నీ కొడుకు ద్వారా ఈ దేశము, ఈ ఊరు, ప్రపంచము, రాబో తరాలు బ్లెస్ అవుతాయి. పరలోకానికి గవిన్లో నువ్వే ఉంటావు. మ్యాన్ ఆఫ్ ఫెయిత్, గ్లోరిఫైయింగ్ గ్లోరీ టు గ్లోరీ. ఈరోజు ఆల్రెడీ ఎవరికైతే దర్శనం ఉందో నీవు కొత్త స్థాయికి వెళ్ళదువు గాక. దెర్ ఈస్ నో సాచురేషన్ ఇన్ ద కింగ్డమ్, దెర్ ఈస్ నో రిటైర్మెంట్ ఇన్ ద కింగ్డమ్. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ విజన్స్. దేవుడు దర్శనాలు ఇచ్చేవాడు. అబ్రహాంకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఇచ్చిన గాక. గాడ్ విల్ గివ్. యువర్ 70 హీ విల్ గివ్ యు ఎ విజన్. ఇఫ్ యువర్ 80 స్టిల్ హీ వాంట్ టు గివ్ యు ఎ విజన్. నో లిమిటేషన్. అయితే ఒకవేళ ఎవరైనా తప్పు దర్శనం చెప్పారనుకోండి, అది కూడా దేవుడు చెప్తాడు, ఈ తప్పు దర్శనం అని. తప్పు ప్రవచనం గాడ్ విల్ టెల్. ఈ తప్పు హీలింగ్ గాడ్ విల్ టెల్. ఇఫ్ ఇట్ ఇస్ ఫేక్, డోంట్ వరీ. ఫేక్ 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 అని అనగాల్సిన లేదు, దేవుడు చెప్తాడు. జెర్మియా 23:16, ఇర్మియా గ్రంథం 23:16. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ఆగండి, ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమపెట్టు. ఇదిగో ఈ ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ, ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో, వీళ్ళ మాట విను. ఇదిగో పర్లా పేరు కలిపవుతున్నాడు, అతని మాట వెనక అని దేవుడు నీ ఇంటికి వచ్చి నీలోంచి మాట్లాడి చెప్తాడు నీకు. డోంట్ వరీ, యూ డోంట్ నీడ్ టు వరీ. ఇఫ్ ఇట్స్ ఎ ఫేక్ ప్రాఫెసీ, గాడ్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇన్ యూ, హీ విల్ టెల్ ఇట్ టు యూ. అది అద్భుతం సైతాన్ చేసింది. నీకెందుకు? నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. దేవుడు చెప్తాడు. నీకు చెప్పాడా దేవుడు వచ్చి? నేను అనుకుంటున్నానండి లోపల అసూయ ఉంది, అందుకే అలా వచ్చేసింది. ఆ మాట చెప్పడు. రైట్, చదవండి. ఇర్మియా 14:14. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. ఆగండి, ఈ ప్రవచనం ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? ఇర్మియా ద్వారా చెప్పిస్తున్నాడు ఆ ప్రవక్తల గురించి. నేను వారిని పంపలేదు, ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయమంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనమును ప్రకటన చేయుచున్నారు.
ఇఫ్ సంబడి ఈస్ టాకింగ్ సంథింగ్ ఎల్స్, గాడ్ విల్ టెల్ యూ. లేకపోతే వెయిట్ చేయి, టైం వచ్చినప్పుడు బయటపడిపోతుంది. టైం. హెవెన్లో ప్రొఫెసీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రొఫెసీస్ కనెక్టెడ్ టు టైం. గుర్తుందా మీకు? చాలాసార్లు చెప్పాను. ప్రవచనం దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? సమయానికి. ఈ భూమి మీదే ఉంటుంది ప్రవచనం, టైం ఉంటుంది కాబట్టి నెరవేరుతుంది. అందుకే ఒకవేళ ట్రూవా కాదా వెయిట్ చేయి, సంవత్సరం 2 సంవత్సరం తెలిసిపోద్ది బండారం. ప్రొఫెసీ. సో అలాగని నాకు దర్శనాలు వద్దు, ఈ ప్రవచనం దానక, అది తప్పు దర్శనమా, తప్పు ప్రవచనమా, అది కూడా నీలో ఉండే అభిషేకం నీకు చెప్తుంది. నాకు ఇచ్చినటువంటిది తప్ప కరెక్టా, ఎవరో చెప్పాల్సిన పని లేదు. నా బోధలు కరెక్టా, నేను రైటా రాంగా, అది విల్ స్పిరిట్ ఎవరు నాకు తెలుసు. నువ్వు ఇక్కడ కాకపోతే ఆగాధంలో చూసి కొంచెం, ఎందుకంటే చూడండి, లాజరస్కి ఇవ్వనందుకు రీజన్ ఉంది కదా. లాజరస్కి సహాయం చేయాలా ధనికుడు? ఫర్ ఎవ్రీ రిచెస్ దెర్ ఈస్ ఎ పర్పస్. నీకు డబ్బు ఉందా, నీ డబ్బుకు ఒక ప్రణాళిక ఉంది, నీకే కాదు. యువర్ మనీ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు సంబడి. ఆ ధనముతోటి నిత్యత్వం సంపాదించుకోవడానికి కూడా నీకు ధనం. అందుకే చెప్తాడు, నువ్వు ధనికుడువా, నిత్యత్వం సంపాదించుకో. ఎందుకంటే ఊరికి పోగేసుకుంటున్నావేమో, బ్యాలెన్స్ చేసుకో, నీకు ఇంకా ఇస్తాను. ఎ విజన్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ బై గాడ్. నువ్వు ఎవరిని రాంగ్ అనాల్సిన పని లేదు, రైట్ అనాల్సిన పని లేదు. నో 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 గాడ్ విల్ టాక్ టు యూ అండ్ కన్ఫర్మ్ యువర్ విజన్. అతను ఫేక్గా రాంగా ఏంటి, డోంట్ వర్రీ. ఎంతమందికి ఈరోజు దాహం కలుగుతుంది నాకు దర్శనం కావాలని? ఎస్, గాడ్ వాంట్స్ టు పోర్ ఇట్ అవుట్. హీ వాంట్ టు పోర్ ఇట్ అవుట్. డోంట్ వర్రీ అబౌట్ ఫేక్ థింగ్స్ అండ్ ఫేక్ పీపుల్. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్. కమ్ ఆన్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ సో దట్ ఐ విల్ ప్రే. లార్డ్ జీసస్, లెట్ దెమ్ బీ కింగ్డమ్ సీకర్స్ ఫస్ట్. మొదట నీ రాజ్యాన్ని వెతికే భార్యగా, భర్తగా, ఉద్యోగస్తులుగా, యవ్వనుడిగా అయ్యా ఆ చేతులను ఆశీర్వదించండి. అద్భుతకరమైన ఆశీర్వాదాలు అయ్యా, అనేక చోట్ల నువ్వు చేసావో ఇంకొకసారి ఇదిగో ఈ సియోను కొండలను నీవు ఆశీర్వదించబోతున్నావు. ఏ రీతిగా శత్రువు సంఘాన్ని హింసించి ఏదేదో చేద్దామనుకున్నాడో ఆ సంఘాన్ని వెలుగు చేయబోతున్నందుకు వారిని స్వస్థపరచడమే కాదు, పరిశుద్ధంగా ఉంచడమే కాదు, వారిని సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నావు. ఈరోజు ఈ చేతులు ఎత్తి ఈ ప్రార్థనలు ఎక్కించే వారు ఒక్కళ్ళు కూడా ఈ సమృద్ధిని మిస్ అవ్వకూడదు నాయన. లెట్ మిరకల్స్ హ్యాపెన్, లెట్ ఏంజల్స్ కమ్ డౌన్. వీళ్ళందరూ మేము లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధించడం కాదు, మా స్వాస్థ్యం పరలోకములో ఉంది. అయ్యా బెత్లెహేముకు అలనాడు నువ్వు పరలోకం నుంచి రొట్టెలు ఎలాగిచ్చావో మెలికలాగా వెళ్ళిపోకుండా విశ్వాసంలో నిలకడగా ఉండే వారికి ఎలాగ నువ్వు దర్శించావో అలాగే ఇక్కడ ఉన్న వారందరినీ దర్శించి కేవలము బతకడానికి కాదు నాయన, నీ రాజ్యాన్ని స్థాపించడానికి బహు సమృద్ధిని వారికి దయచేయమని నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.